देख रहा हूं आपको भी कारू गुर्तुके लगाइन చెప్పాలి పోచారం కినవాడల కేసీఆర్ గారి నాయకత్వం మొత్తం కేసీఆర్ గారు 10 ఏళ్ల ప్రభుత్వంలో బాన్స్వాడ నియోజకవర్గంలో 10,000 కోట్లతో అభివృద్ధి చేసిండి. ఇయాల నేను పోచారం శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నా అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో 10,000 కోట్ల అభివృద్ధి జరిగింది. నేను కావాలంటే ఊరంతా ఫ్లెక్సీలు పెడతా. ఏం పనులు చేసినాం మేము ఆనాడు సిద్ధాపూర్ రిజర్వాయర్, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్, జకోలా లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ చేసినాం. నువ్వు ఇవాళ కాంగ్రెస్లో వచ్చినాక ఏం చేసినావు బాన్స్వాడకు చెప్పగలుగుతావా? ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినావు చెప్తావా? ఆ రోజు ఇచ్చిన జీవోలు తప్ప, ఆ రోజు చేసిన పనులు తప్ప కొత్తగా ఒక్కటన్నా అయిందా ఆలోచన చేయండి. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటి ఇవ్వాలా? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకేంటి? మరి 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఏం చేసిర్రు? 2 ఏళ్ళు అధికారంలో ఉండి ఎవరికి ఉపయోగపడ్డారు? రైతుకు ఉపయోగపడ్డావా? మా ముస్లిం సోదరులకు ఉపయోగపడ్డావా? లేదా గిరిజనులకు ఉపయోగపడ్డావా? ఎస్సీలకు ఉపయోగపడ్డావా? చెప్తివి కదా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా, దళిత బంధు గిరిజన బంధు అంటివి. 12 పైసలు ఇచ్చినవా ఎవరికన్నా? స్పీకర్ గారి దగ్గర ఏం చెప్పుకుంటూ తెలుసా పోచారం? నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పుకున్నాడు. మరి ఇంకా బీఆర్ఎస్లోనే ఉంటే ఇలా నా పక్కకు ఉండాలనా లేదా? యాడున్నాడు మరి? రేషముంటే దమ్ముంటే రాజీనామా చేసి బాన్స్వాడ చూసుకుందాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అందరికీ.